గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తైవాన్ లాంటి ఇండిసెస్ చాలా స్ట్రాంగ్గా మనకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ లాభాల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ గిఫ్ట్ నిఫ్టీ. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది 23,800 సమీపంలో, అంటే ఒక 170-200 పాయింట్ల లాభాన్ని గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తుంది. ఓపెనింగ్లో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరగబోతోంది. ఫ్రైడే చూసినటువంటి నష్టాల తర్వాత భారీ నష్టాలు, 364 పాయింట్లు కోల్పోయింది ఫ్రైడే రోజు నిఫ్టీ. సో డిసెంబర్లో మనం ఓవరాల్గా నిఫ్టీ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నాస్డాక్ 8% పెరిగింది డిసెంబర్లో, నిఫ్టీ 2.25% నష్టపోయింది. లాస్ట్ 1 ఇయర్లో చూసినా కూడా మన మార్కెట్స్ చాలా అండర్ పర్ఫామ్ చేశాయి. నిఫ్టీ కేవలం 10.5% పెరిగింది అంతే. వేరాజ్ నాస్డాక్ ఇండెక్స్ 30.5% పెరగడం చూస్తున్నాం. సో ఫ్రైడే రోజు కూడా ఎఫ్ఐలు భారీగా సెల్లింగ్ చేశారు. ఎందుకు చేయకూడదు? ప్రతి లెవెల్లోనూ మార్కెట్స్లో సెల్లింగ్ వస్తుంది. అంటే 23,600 దగ్గర కూడా భారీగా అమ్మకాలు వస్తున్నాయి అంటే ఎఫ్ఐలు ఇక ఎక్కడ విరమించుకునే ప్రశ్నే లేదనిపిస్తుంది. 3,596 crores ఫ్రైడే ఎఫ్ఐ సెల్లింగ్. సో ఇక్కడ ఈ ర్యాలీని కూడా అమ్ముతారు. 3,600 దగ్గర అమ్మిన వాళ్ళు 23,800 దగ్గర ఎందుకు అమ్మరు? సో తప్పకుండా అమ్మకాలకి వాళ్ళు వస్తారు. మేబీ అక్కడ ఏమైనా ఒకవేళ కొంటే ఆ సెల్లింగ్లో మేబీ సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇంకొక ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రతి ర్యాలీని సెల్ చేస్తారు ట్రేడర్స్, ఎఫ్ఐఎస్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు. సో సెల్ ఆన్ ర్యాలీస్ అనే పద్ధతి కొనసాగుతుంది. ఎందుకంటే ఏ ర్యాలీ వచ్చినా కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఇది ఏం నిలబడుతుందిలే అని ఒక శంక, ఒక అనుమానం మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్ఫుటంగా మార్కెట్స్లో. ముఖ్యంగా ఎఫ్ఐఎల్ వాళ్ళకి డాలర్ ఇండెక్స్ 108 దగ్గర ఉన్నప్పుడు, రూపీ 82 నుంచి 85కి వీక్ అయిపోయినప్పుడు ఎందుకు అమ్మరు? సో అమ్మేస్తారు, తప్పకుండా అమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు, మనం నిఫ్టీ చూస్తాం, వాళ్ళు డాలర్ నిఫ్టీ చూస్తారు. రెండోది టెక్నికల్ సెటప్, 200-డే మూవింగ్ యావరేజ్ కింద వచ్చేసింది నిఫ్టీ. 23,691 200-డే మూవింగ్ యావరేజ్. మన క్లోజింగ్ ఎంత? 100 పాయింట్ల కింద, 23,587 దగ్గర. అలాగే అక్కడ డెట్ మార్కెట్లో, యూఎస్లో డెట్ మార్కెట్లోనే రిస్క్ ఫ్రీగా 10-year బాండ్ ఈల్డ్ ఎంత ఉంది? 4.5. సో 4.5% రిటర్న్స్ వస్తున్నప్పుడు, అలాగే ఈక్విటీలో ఇప్పుడే మనం అనుకున్నాం నాస్డాక్ 30% ఈ ఇయర్లో పెరిగింది అని. సో 20-30% రిటర్న్స్ యూఎస్ ఈక్విటీస్లో వస్తున్నప్పుడు, ఇంకొక ఇతర మార్కెట్, ఎమర్జింగ్ మార్కెట్స్, అది ఇండియానే కావాల్సిన అవసరం లేదు, మరొక సౌత్ కొరియా అయినా, మరొక తైవాన్ అయినా, ఎక్కడికైనా సరే వెళ్ళాల్సినటువంటి అగత్యం కానీ అవసరం కానీ ఎఫ్ఐఎల్కి లేదు. అందుకనే మనం ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి భారీ విత్డ్రాల్స్ చూస్తున్నాం, ఇంక్లూడింగ్ ఇండియా, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పరంగా చూసినప్పుడు. సో ఇది అందుకే ఉధృతి కూడా పెరిగింది. ఇంతకుముందు 1,000 crores 2,000 crores అలా అమ్మేవాళ్ళు, ఇప్పుడు 3,000 4,000, ఒక రోజు 6,000 crores కూడా అమ్ముతున్నారు. కాబట్టి 2025లో కూడా ఇది కొనసాగుతుందా అంటే అట్లీస్ట్ ఫస్ట్ క్వార్టర్ వరకు కూడా కొనసాగే అవకాశాలే ఉన్నాయి. ఆ తర్వాత ఏమైనా బడ్జెట్లో ఏదైనా మనం మంచి క్యాపెక్స్ మూవ్స్ ఉండి, లేకపోతే ఒక అద్భుతమైన బడ్జెట్ లాంటిది ఏదైనా వస్తే అప్పుడు ఎఫ్ఐఎల్ ధోరణిలో మార్పు రావచ్చు. అదర్వైజ్ మార్పు వచ్చే అవకాశాలు కనపట్టలేదు. ఇక ఈ వీక్ మనం లాస్ట్ ట్రేడింగ్ వీక్ ఆఫ్ ది ఇయర్, మనకు ఈ సంవత్సరానికి చివరి వారం, అలాగే డిసెంబర్ సిరీస్ క్లోజింగ్ ఉంది గురువారం రోజు. 4 ట్రేడింగ్ సెషన్సే జరుగుతాయి, ఎందుకంటే బుధవారం క్రిస్మస్ సందర్భంగా సెలవు తీసుకుంటాయి కాబట్టి. ఈ నెలలో అయితే మనకు 24,500 crores ఎఫ్ఐఎస్ సెల్ చేయడం చూసాం. ఇప్పటికీ ఇంకా ఉంది, 4 రోజులు ఎంత అమ్ముతారనేది చూడాలి. మరోవైపు ఐపీఓ మార్కెట్ చాలా హ్యూజ్ సబ్స్క్రిప్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పింది 24,500 crores ఈజ్ ది మనీ రైజ్డ్ బై ఐపీఓస్. ఎఫ్ఐఎస్ అమ్మింది 15,826 crores మాత్రమే, క్షమించాలి. సో ఇంత పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ 25,000 crores ఐపీఓస్ వచ్చినప్పటికీ అన్నిటికీ 10 times 20 times ఇలా సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. ఈ వారంలో 5 నుంచి 6 ఐపీఓస్ లిస్ట్ కాబోతున్నాయి. ట్రాన్స్రైల్ సిస్టమ్స్ కావచ్చు, మమతా మెషినరీ కావచ్చు, ఇలాంటివి. అలాగే డ్యామ్ క్యాపిటల్, యూనిమెక్ ఏరోస్పేస్, ఈ ఐపీఓ ఒకటి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ కూడా ఇప్పుడు సెనోరస్ ఫార్మా
మమతా మెషినరీ, డ్యామ్ క్యాపిటల్, ఈ మూడిటికి మంచి క్రేజ్ కనిపిస్తోంది గ్రే మార్కెట్స్లో. కాబట్టి వీటిని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. అలాగే యూనిమెక్ ఏరోస్పేస్ కూడా మంచి ఐపీఓగా కనిపిస్తోంది, దాన్ని కూడా అప్లై చేయొచ్చు. మిగతా ఐపీఓస్ని పక్కన పెట్టేయచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు. సనాతన్ టెక్స్టైల్స్ అనే ఒక ఐపీఓ ఉంది, ఇలాంటి ఐపీఓస్ని. అలాగే ఎస్ఎంఈలో కూడా చాలా స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం ఎన్ఏసి డిఏసి ఇన్ఫ్రా అని, నాక్డాక్ అంటారేమో, మరి ఇది నాస్డాక్ లాగా పెట్టుకున్నట్లున్నారు పేరు. అంతకుముందు దాని పేరు ఉమా ఇన్ఫ్రాటెక్ అట. వాళ్ళు 8 crores రైజ్ చేద్దామని వస్తే 14,385 crores వర్త్ అప్లికేషన్స్ వచ్చాయి, అంటే 75 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. సో 2,200 times ఇష్యూ సబ్స్క్రైబ్ అయింది. అలాగే ఈ మళ్ళీ మొన్న వీకెండ్లో ఐడెంటికల్ బ్రెయిన్స్ ఈ ఐపీఓకి 20 crores సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంటే 7,231 కోట్ల రూపాయల సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి, అంటే 3.55 లక్షల మంది ఇన్వెస్టర్లు అప్లై చేశారు. సో ఇలా ఐపీఓ మార్కెట్లో ఆ ఇంట్రెస్ట్ అనేది సస్టైన్ అవుతోంది, సెకండరీ మార్కెట్ ఎంత గందరగోళంగా ఉన్నప్పటికీ. అంటే ఇన్వెస్టర్స్ ఆర్ సీయింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్, సమ్ కైండ్ ఆఫ్ మేబీ స్పెక్యులేషన్ అనండి, లేదు రియల్ వాల్యూ ఉందన్న ఉద్దేశం కూడా ఉండొచ్చు. అంతా స్పెక్యులేషన్ కొట్టిపారేయటం కూడా కరెక్ట్ కాదు. సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ స్పెక్యులేటివ్ ఎలిమెంట్, బట్ దేర్ ఈజ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఐపీఓస్ అన్న ఉద్దేశంతో ఉండొచ్చు. సో ఇక్కడ అటువంటి ఒక పరిస్థితి అనేది మనకు కనిపిస్తోంది ఐపీఓ మార్కెట్లో. సో మంచి ఐపీఓస్ని చక్కగా మార్కెట్ ఆదరిస్తోంది, లిస్టింగ్లో మంచి డబ్బులు ఇస్తోంది, తర్వాత లిస్టింగ్ గెయిన్స్ కూడా సస్టైన్ అవుతున్నాయి. మేబీ ఒక 1 year 2 years తర్వాత ఎలా పెర్ఫామ్ చేస్తాయంటే మనం ఎవరు ఊహించలేం. ఇవి ఉంటాయా, కొన్ని ఐపీఓలు పోవచ్చు, అంటే కంపెనీలు వ్యానిష్ అవుతాయని కాదు, ఆ క్రేజ్ తగ్గి ఆ తర్వాత ప్రైసెస్ బాగా పడిపోయి అటువంటి ఒక రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా చూజీగా మాత్రమే మనం ఐపీఓ తర్వాత లిస్టింగ్ అయినప్పుడు ఆయా స్టాక్స్లో ప్లే చేయాలి. సో లార్జ్ క్యాప్స్లో మాత్రం సెల్లింగ్ ఆగేలా లేదు, మిడ్ స్మాల్ క్యాప్స్లోనే, ఈవెన్ ఫ్రైడే రోజు మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా భారీ అమ్మకాలు మనం చూసాం. సో కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఐటీ, ఫార్మా ఆర్ ది గో టు సెక్టర్స్ యాజ్ ఆఫ్ నౌ. చక్కటి ఎర్నింగ్స్ విజిబిలిటీ కానీ అవుట్లుక్ కానీ మనకు అక్కడ కనిపిస్తోంది. అలాగే కొన్ని వన్ ఆఫ్ వీక్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీల్లో కూడా మనం ఆపర్చునిటీస్ వెతుక్కోవచ్చు. క్యూటీలో అప్పటిదాకా బాగుంది, ఆ ఒక్క క్వార్టర్లో ఏదో సంథింగ్ హ్యాపెండ్ అండ్ కొద్దిగా మనకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చి ఉండొచ్చు. అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా మనం సెలెక్టివ్గా ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించాలి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఏంటి వీకెండ్, ఇక ఇయర్ ఎండ్కి వచ్చేసాం మనం. లాస్ట్ వీక్ ఆఫ్ ది ఇయర్ 4 ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ లాస్ట్ వీక్? కొంచెం లాస్ట్ వీక్ సెల్ ఆఫ్ తర్వాత ఇన్ఫాక్ట్ అనమాట వన్ ఆఫ్ ద వర్స్ట్ వీక్ అనమాట 2 సంవత్సరాల్లో మనం చూసాం అనమాట. లాస్ట్ వీక్ అనమాట అంతా హ్యూజ్ క్రాష్ రావటం చూసాం అక్రాస్ ద బోర్డ్ అనమాట. బోత్ నిఫ్టీ అవనివ్వండి, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ కూడా దాదాపు 4% పైన ఇట్లా పడిపోవటం మనం చూసాం. అయితే క్లియర్లీ కొంచెం ఓవర్ డన్ అని చెప్పేసి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ గ్లోబల్ క్యూస్ వలన ఎక్కువగా మార్కెట్ పడింది, డొమెస్టిక్ క్యూస్ కంటే కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నిజంగా సెంటిమెంట్ అంతా బేరిష్ గా ఉండుంటే ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ కూడా ఇందాక మీరు అన్నట్టు అనమాట అంత గ్రేట్ గా వచ్చేవి కాదు. అంటే ఇంత ఎగ్జిబరెన్స్ ఐపీఓ మార్కెట్ లో ఉండి లిస్టింగ్ గెయిన్స్ కూడా వస్తా ఓవరాల్ గా అట్లీస్ట్ మీడియం టర్మ్ ఫ్యూచర్ స్టాక్స్ కి బాగానే ఉంటుందని కాబట్టి అనమాట రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంకా మార్కెట్ లో ఉన్నారు. రియల్ రీటైల్ ఇన్వెస్టర్ సెల్లింగ్ ఇంకా రాలేదు. యాక్చువల్ గా రియల్ రీటైల్ ఇన్వెస్టర్ సెల్లింగ్ వస్తే కనుక ఇండిసెస్ దాదాపు 21,000 వరకు నిఫ్టీ స్లిప్ కూడా అయిపోయేది అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, ఎఫ్ఐ సెల్లింగ్, రీన్యూడ్ సెల్లింగ్ దేని బేసిస్ పైన వచ్చింది అనేది కూడా చూస్తే హాకిష్ కామెంటరీ ఏదైతే కనుక యుఎస్ ఫెడ్ రిజర్వ్ ఉండిందో వన్ ఆఫ్ ద బిగ్ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అని ముందు నుంచి అనుకున్నది అని అనమాట ఇయర్ ఎండ్ లోపల. అండ్ అక్కడ కాస్త హాకిష్ కామెంటరీ డెఫినెట్లీ అన్ని మార్కెట్స్ ని స్పూక్ చేసింది అని చెప్పేసి అని అనుకోవచ్చు గ్లోబల్లీ అనమాట. అండ్ ఆ కరెక్షన్ మన దగ్గర కూడా చూసాం. కపుల్ విత్ దట్ మన దగ్గర అనమాట మైక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కొన్ని లో ఎక్స్పోర్ట్స్ కానీ, ఇటు ఇన్ఫ్లేషన్ నెంబర్ స్టబన్ గా ఉండటం కానీ ఇవన్నీ కూడా చూసాం కాబట్టి. అండ్ గణనీయంగా రూపాయి వీక్నెస్ ఇప్పుడు 85 పైకి వెళ్ళిపోయింది అనమాట అగేన్స్ట్ డాలర్. అండ్ రూపాయి వీక్నెస్ కూడా ఇటు మార్కెట్ పైన బాగా ప్లే చేసింది అని చెప్పేసి అని అనుకోవచ్చు. అయితే స్లైట్లీ ఓవర్ డన్ అని అయితే అంటాను. ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అనేది అయితే క్లియర్ కట్ గా ఆన్ కార్డ్స్ అంటాను.
ఈ డెడ్ క్యాట్ బౌన్స్ 200-డే మూవింగ్ యావరేజ్ పైకి తీసుకెళ్లి నిఫ్టీ నిలబడుతుందా లేదా అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం దిస్ ఈస్ ఏ బయింగ్ టైం నౌ. ఎవరైతే కనుక మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారో ఇంకా పడిపోతాయి, ఇంకా ఎక్కువ లోయెస్ట్ లెవెల్స్ లో కొనొచ్చు అంటే మాత్రం ఫులిష్నెస్ కూడా కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు అబ్సల్యూట్ బాటమ్ అండ్ అబ్సల్యూట్ టాప్ కూడా క్యాచ్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఇక్కడ నుంచి సిప్ మోడ్ లో స్టార్ట్ బయింగ్ అని చెప్పేసి కూడా ఉంటాను. అయితే జిఎస్టీ కౌన్సిల్ నిన్న చప్పగా వెళ్ళిందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే డెసిషన్స్ కూడా అనుకున్న విధంగా రాలేదు. ఎందుకంటే ఎక్కువ పోస్ట్ పోన్మెంట్స్ అయ్యి అండ్ ఈవెన్ కొన్ని పెట్టి డెసిషన్స్ లైక్ పాప్కార్న్ క్యారమల్ తోటి ఉంటే కనుక 18% అని అలాంటి అన్నెసరీ. ఎందుకు ఇంత పెట్టి ఇష్యూస్ పైన అంత నాయిస్ క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు కౌన్సిల్. బట్ ఓవరాల్ గా అనమాట ఫర్మ్ డెసిషన్ అయితే ఉంది జిఎస్టీ కౌన్సిల్ లో. రెవెన్యూ స్ట్రీమ్ ఏదైతే ఇప్పుడు ఉందో అది మాత్రం కంటిన్యూ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ లిటరలీ స్టేట్ మినిస్టర్స్ కూడా అనమాట ఇన్సూరెన్స్ దీనిపైన యాక్సెప్ట్ చేసి ఓన్లీ థింగ్ స్లాబ్ ఎక్కడ బిలో 5 lakhs అబౌవ్ అన్నదానికి టెంపరీ పోస్ట్ పోన్మెంట్. కాబట్టి నేను అనుకోవటం ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ తగ్గించడం అనేది ఇట్స్ డిసైడెడ్ యాజ్ గుడ్ యాజ్ దట్ అనమాట. కాబట్టి అది నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ లో అయిపోవచ్చు. బట్ ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్ గా అనమాట ఇప్పుడు Q3 ఎర్నింగ్ సీజన్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫెస్టివల్ ఎఫెక్ట్ వలన ఏమన్నా బెటర్ గా Q3 కన్స్యూమర్ కంపెనీస్ లో ఉందా, ఆటోమొబైల్ కంపెనీస్ లో ఉందా అనేది కూడా నెంబర్స్ కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే జిఎస్డిపి మనం చూసాం ఫస్ట్ హాఫ్ అనమాట ఎట్లా వీక్ గా వచ్చిందో, అండ్ సెకండ్ హాఫ్ మైల్డ్ ఇంప్రూవ్మెంట్ చెప్తున్నారు కానీ ఏదో ఎగ్జూబరెంట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనపట్టలేదు. కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉండాలి. Q3 ఎర్నింగ్ సీజన్ విల్ డిక్టేట్ అనమాట స్టాక్ స్పెసిఫిక్, సెక్టార్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్. అయితే చాలా మంది అనుకోవచ్చు ఇటు రూపాయి తగ్గింది కాబట్టి ఎక్స్పోర్ట్ కంపెనీస్ అన్ని కూడా బాగా బెనిఫిట్ అవుతాయి అంటే అట్లా కూడా లేదు. ఎందుకంటే చాలా కంట్రీస్ కరెన్సీస్ కూడా వీక్ అయినాయి. కాబట్టి ఆ కాంపిటేటివ్నెస్ మనకి ఎట్లా ఇంప్రూవ్ అయిందో వాళ్ళకి కూడా ఇంప్రూవ్ అయింది. కాబట్టి పెద్ద సర్ప్రైజెస్ ఆన్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ కూడా ఎర్నింగ్స్ లో వస్తాయని నేను అనుకోవట్లేదు. అన్లెస్ ఎక్కడైనా పర్టికులర్ కంపెనీస్ లైక్ టెక్స్టైల్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఆర్డర్ బుక్స్ పెంచుకోగలిగితేనే డెఫినెట్లీ బెనిఫిట్ అయినట్టు మనం చూడాలి. అయితే ఈ వారం క్రిస్మస్ హాలిడే కూడా ఉంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎక్కువగా రేపు తొందరగా కూడా క్లోజ్ అవుతాయి 24th నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు హాఫ్ డే కంటే కూడా ఎక్కువ ట్రేడ్ చేయరు లైక్ సింగపూర్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ ఇవన్నీ కూడా. కాబట్టి డెఫినెట్లీ ఈ హాలిడే మూడ్ లో ఉన్నప్పుడు ఎఫ్ఐ సెల్లింగ్ కూడా అనుకున్నంత ఎక్కువ రాకపోవచ్చు. ఎందుకంటే 4 sessions ఉన్నాయని. బట్ వాళ్ళ ప్రెసెన్స్ ఎక్కడైతే స్టాక్స్ లో ఎక్కువ ఉందో, ఎస్పెషల్లీ రీసెంట్లీ పర్చేస్డ్ న్యూ జనరేషన్ స్టాక్స్ లో వాటిలో కానీ అయ్యి నిలకడగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఏదైతే ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్ ఇవాళ కూడా అనుకున్నాం, ఫస్ట్ టైం ఒక న్యూ జనరేషన్ కంపెనీ ఇప్పుడు ఇండెక్స్ లో కూడా వచ్చేసింది, దట్ ఈస్ జొమాటో. కాబట్టి ఓవరాల్ గా ఇక న్యూ జనరేషన్ కంపెనీస్ ని ఇగ్నోర్ చేసే పాసిబిలిటీ లేదు. హయ్యర్ పిఈ కంపెనీస్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఉంది. కాబట్టి ఏ విధంగా బెంచ్ మార్క్ ఇండిసెస్ లో జొమాటో ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత మిగతా కంపెనీస్ ఏమైనా కొత్తగా ఎంటర్ అయితే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో వాటి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. బట్ ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టర్ అంటాను, ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ గా ఉండమంటాను. అంతేగాని క్యాజువల్ గాను కంప్లసెంట్ ట్రేడింగ్ మాత్రం పనిచేయదు అనమాట. ఈ డెడ్ క్యాట్ బౌన్స్ లో వీక్ స్టాక్స్ లో అనమాట ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి కూడా కాషన్ చేస్తాను. అండ్ ఓవరాల్ గా జనరల్ గా అనమాట మార్కెట్లో అయితే కనుక స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మనం చూస్తున్నాం రిలయన్స్ కాస్త స్లైట్లీ ఓవర్ సోల్డ్ జోన్ లో కూడా వెళ్ళింది. హిస్టారికల్లీ హైయెస్ట్ ఓవర్ సోల్డ్ జోన్ లో ఉంది. ఎప్పుడు పుల్ బ్యాక్ వస్తుంది రిలయన్స్ మార్కెట్ ని సేవ్ చేయడానికి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ నుంచి ఇండెక్స్ ని ప్రొపెల్ చేయగలుగుతుందా లేదా, ఇలాంటి లార్జ్ క్యాప్ లో కూడా వ్యూస్ చూడటం బెటర్. వేదాంతలో కాస్త ఇవాళ యాక్షన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే డీమర్జర్ లో వాళ్ళు బేస్ మెటల్స్ పేరెంట్ కంపెనీ ఉంచుకుంటుందని చెప్పేసి డెసిషన్ తీసుకోవటం. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ గ్రీన్ న్యూలీ లిస్టెడ్ కానీ ఆర్ ఎన్హెచ్పిసి కానీ వీళ్ళు కొత్త అగ్రిమెంట్స్ బీహార్ తోటి వీటన్నిటితో కూడా చేసుకున్నారు. కాబట్టి కాస్త ప్రైజ్ యాక్షన్ అట్లు కూడా ఉండొచ్చు. ఓవర్ సోల్డ్ కౌంటర్స్ లో మాత్రం డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్ అని చెప్పేసి అయితే అంటాం. ఓకే, సో ఈ రెండు సమీపిస్తోంది. అందరం మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేసుకొని మన పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి మిస్టేక్స్ మనం లాస్ట్ 1 yearలో చేసాం, ఎక్కడ మనం చక్కగా చేయగలిగాం, మంచి అభినందనీయమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయగలిగాం, ఇలా రివ్యూ చేసుకొని పోర్ట్ఫోలియోస్ని రీషఫిల్ చేసుకునేటువంటి సమయం ఇది. సో ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి 2025లో వీటన్నిటిని మన టీం మీకు అందిస్తుంది. 1st తారీఖున
జనవరి 1వ తేదీన బులిష్గా ఉండాల్సిన సెక్టర్స్ ఏంటి, బేరిష్గా ఉండాల్సినవి ఏంటి, ఎటువంటి స్టాక్స్లో ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఇలాంటి సూచనలు సలహాలు అందిస్తారు. కాబట్టి డోంట్ మిస్ అవుట్ ఆన్ 1st January. ఓకే, క్రాంతి గారితో కూడా మాట్లాడేసి అప్పుడు బ్రేక్ తీస్తున్నాం. క్రాంతి గారు ఏంటి ఎలా చూస్తున్నారు ఇయర్ ఎండ్? ఏమైనా శాంతా క్లాస్ ర్యాలీ ఉండే అవకాశం కనిపిస్తుందా? సార్, ఎప్పుడైతే మార్కెట్ 200 మూవింగ్ యావరేజ్కి నిఫ్టీ వచ్చిందో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంది వస్తుంది గారు. ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు కనుక ఓకే, ఇయర్ ఎండ్ ఈ సీజన్లో ఏంటంటే ఎఫ్పిఐ పార్టిసిపేషన్ అనేది బాగా డ్రై అప్ అవుతుంది. ఎందుకంటే ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్ అంతా హాలిడే సీజన్ స్టార్ట్ అవుద్ది ఈ రోజు నుంచి. సో అందువల్ల ఇన్వెస్టర్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పెద్ద పార్టిసిపేషన్ తగ్గుతుంది అనమాట, వాల్యూమ్స్ డ్రై అవుతాయి. సో అగైన్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే మార్కెట్ 200 మూవింగ్ యావరేజ్కి వచ్చింది. లాస్ట్ 2 years కనుక ఇన్స్టెన్సెస్ కనుక చూస్తే ఎప్పుడైతే మార్కెట్ నిఫ్టీ 200 మూవింగ్ యావరేజ్ దగ్గరికి లెవెల్కి వచ్చిందో ఇమీడియట్ బౌన్స్ బ్యాక్ అనేది రావడం మనం చూసాం. కానీ ఏంటంటే ఈసారి చాలా సర్ప్రైజింగ్. జస్ట్ ఒక 15 ట్రేడింగ్ డేస్ బ్యాక్ కనుక చూస్తే కనుక ఇట్ సీమ్స్ టు బి వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ 26,000. మళ్ళీ సినారియో అనేది ఓవర్ నైట్ చేంజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద గ్లోబల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ మూలాన. సో ఈ రేంజ్ నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది డెఫినెట్గా రావాలి వస్తుంది గారు. ఎఫ్పిఐ సెల్లింగ్ అనేది తగ్గడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్పిఐస్ అన్ప్రెసిడెంటెడ్గా సెల్ చేశారు. దాన్ని కూడా తట్టుకుని మార్కెట్ ఈ రేంజ్లో నిలబడిందంటే కమాండబుల్ ప్రోగ్రెస్ ఇండియన్ మార్కెట్ చూపించింది. అందువల్ల ఇన్వెస్టర్స్ ఏదైతే క్వాలిటీ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఈ టైంలో కూడా బై చేయొచ్చు. నెక్స్ట్ వస్తుంది గారు, లాస్ట్ ఒక 15 months ట్రేడింగ్ సెషన్ కనుక చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ కనుక చూస్తే కనుక 7-8 months ట్రేడింగ్ సెషన్స్ కనుక ట్రెండ్ కనుక చూస్తే కనుక మార్కెట్స్ రేంజ్ బౌండ్లో ఉన్నాయి వస్తుంది గారు. అంటే 10 to 5, 5 to 10 ఈ రేంజ్లోనే మార్కెట్ పెండ్లం అనేది స్వింగ్ అవుతూ ఉంది. సో వీటిలో ఏంటంటే ట్రేడింగ్ గెయిన్స్ చూడాలి. ఈ మార్కెట్లో ఏంటంటే డీప్ వాల్యూ స్టాక్స్కి చాలా తక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే ఏదైనా మల్టీ బ్యాగర్ తీసుకుందాం అంటే చాలా రేర్గా ఉంటున్నాయి. అవి జస్ట్ ఏదో స్మాల్ క్యాప్ స్టాక్స్లో కానీ ఒక బ్రాడ్ బేస్డ్గా లేవు అనమాట. సో అందువల్ల ఈ మార్కెట్లో ఏంటంటే ట్రేడింగ్ గెయిన్స్ చూసుకుని స్ట్రిక్ట్ స్టాప్ లాస్గా ట్రేడింగ్ గెయిన్స్ చూసుకుని మీడియం టర్మ్లో ఈ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. లేదు మంచి క్వాలిటీ స్టాక్స్ డౌన్ అవుతున్నప్పుడు వాటిని అక్యుములేట్ చేసుకుంటాను లాంగ్ టర్మ్లో అంటే ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ వర్క్ అవ్వచ్చు. సో ఈ 2 స్ట్రాటజీస్లోనే ఉండాలి ప్రస్తుతానికి. ఓవరాల్గా అయితే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ చాలా క్విక్గా బౌన్స్ బ్యాక్ అవుతాయి. గవర్నమెంట్ కూడా చాలా రిఫార్మిస్టిక్ ఎజెండా అనేది ముందుందనమాట. మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అవ్వగానే ఒకసారి వసంత్ గారు 25 క్యాలెండర్ ఇయర్లోకి ఎంటర్ అవ్వగానే మార్కెట్ విల్ బి ట్రై టు డిస్కౌంట్ 26-27 ఎర్నింగ్స్ని చూస్తుంది. అంటే ఏంటంటే మార్కెట్ యొక్క ట్రేడింగ్ బ్యాండ్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. బహుశా నెక్స్ట్ టైం కనుక చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని అప్పుడు సపోర్ట్ జోన్స్ అవడానికి అవకాశం ఉంది మీడియం టు షార్ట్ టర్మ్లో. అందువల్ల పెద్ద వరి ఏం లేదు. సెక్టర్ స్పెసిఫిక్గా ఏదైతే థీమ్స్ అనేది డిఫెన్స్ థీమ్ కానీ, పవర్ థీమ్ కానీ, రైల్వే థీమ్ కానీ, లేకపోతే టెక్నాలజీ పరంగా ఏదైతే థీమ్స్ ఉన్నాయో ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి వసంత్ గారు. ఎక్కడ బబుల్ టెరిటరీ అయితే లేదు. మార్కెట్లో క్వాలిటీ అనేది ప్రస్తుతానికి కూడా ఉంది. కొంచెం వాల్యుయేషన్ కంఫర్ట్ అనేది చూసుకోవాలి ఇండివిజువల్ స్టాక్స్లో. అందువల్ల పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. 200 మూవింగ్ యావరేజ్ నుంచి మార్కెట్ డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది వస్తుంది గారు. ఇన్ కేస్ అది కనుక ఆ రేంజ్ కనుక బౌన్స్ బ్యాక్ అవ్వకపోతే కనుక మనం జాగ్రత్తగా కొంచెం కాషియస్ అవుట్లుక్లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ప్రస్తుతానికైతే ఉంది. ఓకే, వీకెండ్లో కూర్చొని జస్ట్ ఏమైనా కొన్ని ఐడెంటిఫై చేద్దాం నెక్స్ట్ ఇయర్కి అని ట్రై చేశారు. ఆపర్చునిటీస్ ఎన్ని కనిపిస్తున్నాయంటే దేర్ ఆర్ అట్లీస్ట్ 25 to 30 సెక్టర్స్ అండ్ విత్ ఇన్ ది సెక్టర్స్ మళ్ళీ 2-3 కంపెనీలు. అంటే ఒక 50-60 చేసి కూర్చుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేయాలి థరోగా. అండ్ ఒక 5 to 6 సెక్టర్స్ విత్ ఇన్ ది సెక్టర్స్, ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క కంపెనీ అలా చేస్తే ఏమైనా చూద్దాం. చాలా కసరత్తు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. నాకే ఇలా ఉంటే ఇక మరి మన ఎనలిస్ట్ కూడా ఇంతటి ఎక్సర్సైజ్కి సిద్ధపడాల్సిందే. ఐ హోప్ దే విల్ డోల్ అవుట్ ది ఫ్యూచర్ మల్టీ బ్యాగర్స్ ఆన్ January 1st. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి మండే మార్నింగ్?
ఈ వీక్ సంబంధించిన పొజిషనల్ ట్రేడింగ్ కావచ్చు, లేదు ఇంట్రాడే కోసం కావచ్చు? సో ఓవరాల్ గుడ్ మార్నింగ్ అండి. ఓవరాల్గా లాస్ట్ వీక్ అన్ని డేస్ మనము లూజ్ క్యాండిల్స్ చూసాము, అంటే నెగిటివ్ క్యాండిల్స్ చూసాము. ఆల్మోస్ట్ 5% ఇండెక్స్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 5% లాస్ అయ్యాము. అట్లాగే ఫ్రైడే అయితే చాలా సీరియస్గా ఫాల్ 1.5% కోల్పోవడం చూసాము. ఓవరాల్గా అన్ని మూవింగ్ యావరేజెస్ కింద ప్రస్తుతం మనం ట్రేడ్ అవుతున్నాం అండి, ఇంక్లూడింగ్ 200 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అలాగే 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అన్నిటికంటే కింద నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంది. నిన్న ఫ్రైడే అయితే చాలా సీరియస్ సెల్లింగ్ గమనించామండి. అంటే మెయిన్గా F&Oలో కేవలం 3 స్టాక్స్ మినహాయించి అన్ని స్టాక్స్ నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. సో 4 వీక్స్ గెయిన్స్ అయితే టోటల్గా మార్కెట్లో తుడిచిపెట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇమీడియట్గా గతంలో మనకి చాలా రోజులు సపోర్ట్గా నిలిచిన 23,900 ఫ్రైడే కోల్పోవడం జరిగింది. సో ఇప్పుడు 23,900 అనేది రెసిస్టెన్స్గా మారిపోయింది ఇమీడియట్గా. సో ఏమైనా కొంచెము పాజిటివ్ వాతావరణం ఏర్పడాలంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి 23,900 క్రాస్ చేసి పైన ట్రేడ్ అవుతూ ఉండాలి. అది క్రాస్ చేయనంత కాలం మనము ఇంకా ఈ బేర్ గ్రిప్లోనే ఉన్నామని మనం అనుకోవచ్చండి. సో నిఫ్టీ వరకు 23,900 అనేది క్రూషియల్ రెసిస్టెన్స్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఆ ప్రైస్ పాయింట్ దగ్గర మార్కెట్స్ చేంజ్ ఆఫ్ పొలారిటీ అంటాము, అటు ఇటు షిఫ్ట్ అవుతూ వచ్చింది. సో ప్రస్తుతానికి 23,900 అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇంకా నిఫ్టీకి ఇంకా సపోర్ట్స్ వచ్చేటప్పటికి ఇమీడియట్గా 23,200గా 200 సపోర్ట్స్ ఉన్నాయండి. అది మనకి రీసెంట్ టైమ్స్లో నవంబర్ లో అనమాట, అరౌండ్ 23,250 ఆ ప్రాంతాల్లో లో ఫామ్ అయింది. అది మనకి ఇమీడియట్గా షార్ట్ టర్మ్కి సపోర్ట్కి ఉండే అవకాశం ఉంది. ఇన్ కేస్ అది కనుక బ్రేక్ అయితే మాత్రం మార్కెట్స్ చాలా సీరియస్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది అది కట్ కానంత కాలం మార్కెట్స్ బెటర్గానే ఉండొచ్చండి. సో ఇంకా ఓవరాల్గా ఇంకా ఈరోజు నెంబర్స్ ఇవ్వడం జరిగింది, రెసిస్టెన్స్ సపోర్ట్స్. సో 23,812 అనేది ఈరోజు రెసిస్టెన్స్గా ఉంది. అట్లాగే సపోర్ట్స్ వచ్చేటప్పటికి 23,347 సపోర్ట్ పాయింట్గా ఉంది. సో పీసీఆర్ కూడా 0.8 దగ్గర ట్రేడ్ అవటం, అట్లాగే విక్స్ కూడా పెరిగింది, మొన్న 4% పెరగడం, 15.07 దగ్గర ఉండటం. సో ఇవన్నీ కూడా మార్కెట్లో కొంత వీక్నెస్లో చూపిస్తున్నాయి. కానీ దీనికి కాంట్రరీగా ఈరోజు నిఫ్టీ పాజిటివ్గా ఉంది. సో ఆ పాజిటివ్ మూమెంట్ ఎంతకాలం ఉంటుంది, అంటే కంటిన్యూ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ కొంచెం ఇంపార్టెంట్. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ సినారియో, 5% లాస్ట్ వీక్ మనం కోల్పోయాము. అట్లాగే 200 డేస్ ఈఎంఐ మాత్రం సర్వైవ్ అయింది బ్యాంక్ నిఫ్టీ సర్వైవ్ కాలేకపోయింది. అదొక చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇంట్రాడే లెవెల్స్ 51,089 రెసిస్టెన్స్గా ఉంది. అట్లాగే సపోర్ట్ వచ్చేటప్పటికి 50,448 సపోర్ట్గా ఉంది. ఓకే, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా కాలర్ని తీస్తున్నాం. హలో, కాల్ కట్ అయింది. ఓకే, రాధిక శ్రీకాకుళం నుంచి మెయిల్ పంపించారు. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి 150 షేర్లు, 100 రూపాయల్లో 35% లాస్లో ఉన్నారు. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తే ప్రయోజనం ఉంటుందా? కుటుంబరావు గారు, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చా? కన్సల్టెంట్ అయితే హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ 8 months 9 months లో ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ వలన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ ఇటు ఈవెన్ ఎవరైతే కనుక ఈ మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్ లోను వీటిలోనే ఎక్కువ ఉన్నారో వాళ్ళు అందరూ కూడా బాగా సఫర్ అయ్యారు. ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. తో యూనివర్సల్ బ్యాంక్ కన్వర్షన్ పర్మిషన్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎవరు అనలేదు. అందుకని చెప్పేసి దాదాపు అన్ని కూడా 52 వీక్ లోస్ దగ్గరకు వచ్చినాయి. బట్ డెఫినెట్లీ సెక్టార్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ప్రొవిజనింగ్ అందరు కూడా చేసేసారు ఎక్కువగా. నేను అనుకుంటాం సెప్టెంబర్ రిజల్ట్స్ తోటి వర్స్ట్ అయిపోయింది. మేబీ ఒక చిన్న హికప్ డిసెంబర్ ఎండింగ్ రిజల్ట్స్ ఉండొచ్చు. బట్ పోస్ట్ Q3 ఐ థింక్ ఆల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఆల్సో ఆర్ బౌండ్ టు డూ వెల్. హోల్డ్ అండి. మాధవీలత అడుగుతున్నారు, అదానీ పోర్ట్స్ 1,360 రూపాయల్లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? క్రాంతి గారు, అదానీ పోర్ట్స్ పరిస్థితి ఏంటి? అదానీ పోర్ట్ డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. రీసెంట్ అదానీ మీద వచ్చినటువంటి అలిగేషన్స్ ఈ స్టోరీలో కూడా అదానీ పోర్ట్ చాలా స్ట్రాంగ్గా నిలబడింది. వన్ ఆఫ్ ద డీసెంట్ అసెట్. నెక్స్ట్ వచ్చేసి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్న స్టాకు అదానీ పోర్ట్స్ వస్తుంది గారు.
ఆవిడ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కానీ మీడియం టు షార్ట్ టర్మ్ అయితే కనుక డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసి ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆ మొమెంటం అనేది తగ్గింది. సో అందువల్ల ఎవరైతే ట్రేడర్స్ మొమెంటంగా చూస్తున్నారో ఆ మొమెంటం అనేది ప్రస్తుతం ఈ సెక్టర్లో తగ్గింది. హోల్డ్ దగ్గర స్టాక్ వస్తుంది గారు, ఉంచుకోమని చెప్తాను. ఓకే, కృష్ణ అడుగుతున్నారు, ఆయన 1 నుంచి 2 సంవత్సరాల పర్స్పెక్టివ్తో సీక్వెంట్ సైంటిఫిక్, వెమ్టా ల్యాబ్స్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? వెమ్టా ల్యాబ్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఆర్బిట్ లో ఉందండి. ఎందుకంటే రీసెంట్లీ మూవ్స్ కూడా మనం చూసాం, రిజల్ట్స్, ఎక్స్పెక్టేషన్స్. వీళ్ళది ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ సర్టిఫికేషన్ కిక్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ ఫిబ్రవరిలో స్టాక్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది అని. అండ్ నన్ను అడిగితే ఇక్కడి నుంచి కూడా ఇంకా పొటెన్షియల్ ఉంది. స్టాక్ ఆల్రెడీ 4 ఫిగర్ టచ్ అయింది ఒక రౌండ్, బట్ మేబీ టార్గెట్ కెన్ బి యాజ్ హై as 1300 to 1400 ఇన్ నెక్స్ట్ 1 year అనమాట. డెఫినెట్లీ హోల్డ్ అని చెప్పేసి అని అంటానండి. వెమ్టా ల్యాబ్స్ రెండో స్టాక్ అండి. వెమ్టా ల్యాబ్స్ అండ్ Sequent సీక్వెంట్ సైంటిఫిక్. సీక్వెంట్ సైంటిఫిక్ మనం రీసెంట్లీ చూసామండి, ప్రైవేట్ ఈక్విటీ ప్లేస్ దగ్గర నుంచి చేంజ్ అవ్వటం అండ్ ఇటు ఏదైతే కనుక మన దగ్గర టేక్ ఓవర్ చేసిన గ్రూప్ తోటి కూడా అనమాట, ఇటు నిమ్మగడ్డ ప్రసాద్ గారి గ్రూప్ తోటి కూడా టైప్ ఎట్లా అయ్యింది అనేది అన్నమాట. స్టాక్ నేను అనుకోవటం మాత్రం డార్క్ హార్స్ బెట్ కిందే చూడాలి. ఎందుకంటే స్టాక్ ఆ న్యూస్ ఫ్లో వచ్చినప్పుడు 240 వరకు వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి స్టాక్ కరెక్ట్ అయ్యి ఇప్పుడు 178, 180 ఆ లెవెల్స్ లో ఉంది. స్లోలీ అక్యుములేట్ చేయమంటాను. వర్స్ట్ అయితే అయిపోయింది స్టాక్ కి, బట్ స్టిల్ యాక్చువల్ రిజల్ట్స్ కానీ ఏమైనా రావాలి పోస్ట్ రీస్ట్రక్చరింగ్ అంటే మాత్రం మినిమం 1 to 1.5 year అవుతుంది. దిస్ ఈస్ మోర్ లైక్ ఏ డార్క్ హార్స్ బెట్ అంటాను. ఓకే, రైట్. కాలర్స్ ఉన్నారా? ఒక కాలం తీస్తున్నాం. హలో సార్ నమస్తే సార్, నా పేరు సంతోష్ సార్, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నా. అడండి సంతోష్. సార్ యాక్చువల్గా నా దగ్గర జియో ఫైనాన్స్ 352లో 600 షేర్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ జిఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 343లో ఒక 300 షేర్స్ ఉన్నాయి సార్. రెండు 10% 14.5% లాస్ లో ఉన్నాయి సార్. రెండో కంపెనీ ఏదన్నారు? జిఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా సార్ 343లో ఉన్నాయి సార్. జిఎస్ఎం ఇన్ఫ్రా, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా సార్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఓకే రైట్. Yes, sir. రామకృష్ణ గారు హోల్డ్ చేయొచ్చా? ఈ రెండు లాస్ట్లో ఉన్నారు. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూత్ అయితే రెండు కూడా హోల్డ్ చేయొచ్చండి. అట్లీస్ట్ 1 year టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. జియో ఫైనాన్షియల్ కూడా రిలయన్స్ వీక్నెస్ తో కొంచెం మళ్ళీ బాటమ్ రేంజ్కి వచ్చింది. మల్టిపుల్ సపోర్ట్స్ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర ఉన్నాయి రిలయన్స్ జియో ఫైనాన్స్ కి. అట్లాగే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 6 months to 1 year పాటు హోల్డ్ చేయదలుచుకుంటే ఈ రెండు స్టాక్స్ ను హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్సే, కానీ షార్ట్ టర్మ్ వీక్నెస్ కనపరుస్తున్నాయి. ఓకే, ఒక బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ఓకే, ప్రీ ఓపెన్ నెంబర్స్ డెఫినెట్లీ గ్యాప్ అప్ ఓపెనింగ్ సూచిస్తున్నాయి. సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఈ రెండు ముఖ్యంగా ఇండెక్స్లోనూ కూడా. అయితే ఇది నిలబడుతుందా లేదా శంకించాల్సిందే. ఎందుకంటే మనం ప్రతి ర్యాలీని సెల్ చేయడం చూస్తున్నాం. ముఖ్యంగా ఎఫ్ఐఎస్ అండ్ ఇతర ట్రేడర్స్ కూడా కొంత సెలాన్ ర్యాలీస్ పద్ధతిని ఫాలో అవుతున్నారు కాబట్టి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్ నమస్తే సార్, నా పేరు మురళి అండి. మురళి, అడగండి మురళి. సార్ నా దగ్గర అవాంటెల్, ఈటీఎల్ ఫార్మా రెండు 100% ప్రాఫిట్ లో ఉన్నాయి సార్. దాన్ని పిరమిడింగ్ చేయొచ్చా? కొత్తగా ఎగ్జికామ్ లోకి ఎంటర్ అవ్వచ్చా? ఇప్పుడు ఎగ్జికామ్ లాస్ట్ రిజల్ట్లో చాలా డిసప్పాయింట్ చేసింది. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది ఈవీ సేల్స్ తగ్గాయి ఓవరాల్గా కంట్రీలో, కాబట్టి మా ఛార్జర్లు అమ్మలేకపోయాం, ఇది వాళ్ళు చెప్పిన. కాబట్టి రిజల్ట్ వరకు వెయిట్ చేయండి. మళ్ళీ రిజల్ట్ వచ్చి రిజల్ట్లో అంతా బాగుంది అని మేనేజ్మెంట్ కామెంటరీ వచ్చినప్పుడే కొనడం మంచిది. బట్ అవాంటెల్, పిరమల్ ఫార్మా, కుటుంబరావు ఇంకా కొనుక్కుంటూ వెళ్ళొచ్చా ఇవి కూడా ఈ లెవెల్స్లో కూడా? ఎవ్రీ డిక్లైన్ లో ఇక్కడ కూడా కొనొచ్చండి రెండు కూడా. ఎందుకంటే పిరమల్ ఫార్మా ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, రిజల్ట్స్ పరంగా కూడా జస్టిఫై చేస్తుంది. అండ్ పోస్ట్ రైట్స్ ఎప్పుడైతే చేశారో అనమాట 1 year బ్యాక్, అప్పటి నుంచి స్టాక్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుందో కూడా చూసాం అనమాట. డెఫినెట్లీ బై ఆన్ డిక్లైన్స్. అవాంటెల్ వన్ ఆఫ్ ద మైక్రో ఎలక్ట్రానిక్స్ లో బెస్ట్ కౌంటర్ అండి. అండ్ ఎక్స్పోజర్ టు డిఫెన్స్ స్పేస్ కూడా ఉన్న కంపెనీ. అండ్ డిక్లైన్స్ ఆల్వేస్ ఆపర్చునిటీ టు బై ఇన్ ద కౌంటర్ అంటాను. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో
హలో, సార్ నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే, నా పేరు రఘునాథ్ రెడ్డి సార్, నంద్యాల నుంచి మాట్లాడుతున్నా సార్. అడగండి రఘునాథ్ రెడ్డి. టీఆర్జీ సార్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి 212తో ఉన్నాయి సార్. అవి ఉంచుకోమంటారా అమ్ముకోమంటారా? లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి తీసుకున్నాను, ప్రైస్ తగ్గింది. టీఏఆర్సీ కదా? అవును సార్. రియల్ ఎస్టేట్ కంపెనీ. 210లో కొన్నారు, ఇప్పుడు 180కి వచ్చింది. అవును సార్, ఉంచుకోమంటారా అమ్ముకోమంటారా? మన ఈ మధ్య సెబీ డైరెక్షన్ వచ్చింది వీళ్ళని ఫోరెన్సిక్ ఆడిట్కి వెళ్ళమని. మరి దాని ఫలితం ఏ విధంగా ఉంటుందో చూడాలి. కుటుంబంలో ఏమన్నా లేటెస్ట్ సమాచారం ఉందా? ఏదండి? టీఏఆర్సీ అనంతరాజ్, గతంలో ది అనంతరాజ్ కార్పొరేషన్, టార్క్ అనంతరాజ్. టార్క్ అంటున్నారా? టార్క్. టార్క్. అంటే ఇప్పుడు అదే డీమర్జర్ లో రెండు అండి, టార్క్ ను అనంతరాజ్. అయితే టార్క్ ల్యాండ్ బేస్ అన్నమాట, డిఫరెంట్ ఫ్రమ్ అనంతరాజ్ అన్నమాట. అనంతరాజ్ లో ఇప్పుడు ఫేవరబుల్ ఏంటంటే కనుక ఈ డేటా సెంటర్ బిజినెస్ అని ఇవన్నీ కూడా ఏదైతే న్యూస్ ఉందో దాంతో అది సస్టైన్ అవుతుంది. టార్క్ పైన ఏదైతే రీసెంట్లీ ఇటు రెగ్యులేటరీ ఏజెన్సీస్ న్యూస్ వచ్చిందో అనమాట, దానిపైన టోటల్ క్లారిటీ అయితే ఇంకా లేదు. బట్ నేను అనుకోవటం న్యూస్ వచ్చిన 1 డే బ్లిప్ తర్వాత స్టాక్ స్టెబిలైజ్ అవటం కూడా కాస్త పాజిటివ్ అని చెప్పేసి అంటాను. రెండింటినీ టోటల్లీ డిఫరెంట్ గా చూడాలండి, ఎందుకంటే ల్యాండ్ బేస్ కూడా డిఫరెంట్, ల్యాండ్ బ్యాంక్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంది కాబట్టి హోల్డ్ అంతా యాజ్ ఆఫ్ నౌ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. టార్క్ కంపెనీ కూడా చెప్పింది మేమేం తప్పు చేయలేదు అని. మరి ఎవరు కరెక్ట్, సెబీ కరెక్టా టార్క్ కరెక్టా అనేది ఓన్లీ టైం విల్ టెల్. వెయిట్ చేయండి, మీరు హైలో కొన్నారు కాబట్టి మీ రేటు వచ్చేంతవరకు అయితే కనీసం వెయిట్ చేయాల్సిందే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ప్రకాష్, విజయనగరం నుండి. అడగండి ప్రకాష్. కోటక్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ హోల్డ్ చేస్తున్నాండి 15 years బట్టి. ఈ రెండిట్లో ఏది అమ్మంటారు? డబ్బులు అవసరం ఉందా ఇప్పుడు మీకు? నెక్స్ట్ మంత్ అవసరం ఉంటుందండి. నెక్స్ట్ మంత్ డబ్బులు అవసరం ఉంది. ఎంత క్వాంటిటీ ఉన్నాయండి? 200 అండి. 200 చొప్పున. ఫార్మా కూడా ఉన్నదండి 100. సన్ ఫార్మా అమ్మద్దులండి, ఎందుకంటే ఫార్మాకి మంచి టైం ఇది, అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 1 to 2 years. క్రాంతి గారు, మీరు ఏదమ్మంటారు? కోటక్ అమ్మంటారా, ఎస్బీఐ అమ్మంటారా? వసంత్ గారు, 2 స్టాక్స్ కనుక చూస్తే కనుక వాల్యుయేషన్స్ అయితే అట్రాక్టివ్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ అంతా లాస్ట్ 1 year కనుక చూస్తే ఈ బ్యాంక్స్ అన్ని ఒక బై అండ్ లార్జ్ ఒక ట్రేడింగ్ రేంజ్లో ఎస్టాబ్లిష్ చేసి అయితే ఉన్నాయి. వసంత్ గారు, బహుశా ఆయన వేరే రకంగా అడ్జస్ట్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ బ్యాంక్స్కి నెక్స్ట్ 6 months ఏదైతే మనం ఆర్బీఐ రేట్ కట్ వెయిట్ చేస్తున్నామో ఆ రేట్ కట్ తర్వాత ఈ బ్యాంక్స్లో బాటమ్ అవుట్ అయ్యి మంచి ర్యాలీ రావడానికి అవకాశం ఉంది, ఆల్ ఫినాన్షియల్ సర్వీసెస్. సో అందువల్ల ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమంటాను. ఇన్ కేస్ ఆయన కనుక డబ్బులు అవసరం వీటి నుంచి అంటే కనుక 50-50 ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అంటే ఇదో 100 అదొక 100 అమ్మంటారు, అంతే కదా? అంతే. కోటక్ 100 షేర్లు అమ్మండి, ఎస్బీఐ 100 షేర్లు అమ్మండి. అది నిజమే, 2 మంచి బ్యాంకులే. ఒకటి ప్రైవేట్ సెక్టర్లో ఉంది, మరొకటి పబ్లిక్ సెక్టర్లో ఉంది. ది కంట్రీస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎస్బీఐ. సరే, కోటక్లో చాలా అన్సర్టెనిటీస్ తొలగిపోయాయి, ఇక్కడ నుంచి బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అదొక 100, ఇదొక 100 అమ్మేసి మీ అవసరాన్ని తీర్చుకోండి గురువుగారు. రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ గారు, అడగండి. సార్, నా దగ్గర టాటా మోటార్స్ 1030 రూపాయల్లో 200 షేర్స్ ఉన్నాయి సార్. బాగా తగ్గుతుంది, అందులోనూ ఇప్పుడు ఈ ఆటోమొబైల్స్ సెక్టార్ జోలికి వెళ్ళొద్దని అంటున్నారు. ఉంచుకోవచ్చా కొంచెం 1 to 2 years ఫ్రేమ్లో, లేకపోతే వేరే దాన్ని షిఫ్ట్ అవ్వమంటారా? టాటా మోటార్స్ నుంచి వేరే దాన్ని షిఫ్ట్ అయితే లాస్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, అదే హోల్డ్ చేయొచ్చు. వేరే ఇప్పుడు మన ఫార్మా సెక్టర్ బాగుంది, సన్ ఫార్మా బాగా డౌన్ అయింది, దాంట్లోకి ఏమైనా షిఫ్ట్ అవ్వచ్చా? ఓకే. సన్ ఫార్మా, ఎస్ఎంఎస్ ఫార్మా సార్, ఎస్ఎంఎస్ ఫార్మా, సన్ ఫార్మా కాదు. ఓకే, కుటుంబరావు, టాటా మోటార్స్ నుంచి ఎస్ఎంఎస్ ఫార్మాకి షిఫ్ట్ అయితే ఆయన లాస్ రికవర్ చేసుకోగలుగుతారా? కంపారిజన్ లేదండి, ఎందుకంటే టాటా మోటార్స్ ఇస్ ఏ లార్జ్ క్యాప్ ఫార్మ్ అనమాట. అది ఫ్రంట్ లైన్ ఆటోమొబైల్ స్టాక్. ఎస్ఎంఎస్ ఫార్మా ఒక స్మాల్ క్యాప్ అనమాట, ఫార్మా స్టాక్ అనమాట, అండ్ టోటల్లీ డిఫరెంట్ లీగ్ లో ఉన్న కంపెనీ.
నన్ను అడిగితే కనుక టాటా మోటార్స్ నుంచి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఇంకో ఆటోమొబైల్ స్టాక్ కి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే మేబీ ఇటు మారుతి కానీ లేకపోతే ఈవెన్ హ్యూండా ఇప్పుడు పోస్ట్ లిస్టింగ్ అనమాట అండర్ ప్రైస్డ్ ఉన్న స్టాక్ ఏదైతే ఉందో దానికన్నా షిఫ్ట్ అవ్వమంటా కానీ నాట్ టు ఏ స్మాల్ క్యాప్ స్టాక్ లైక్ ఎస్ఎంఎస్ ఫార్మా. ఫ్రెష్ మనీ ఉంటే ఎస్ఎంఎస్ ఫార్మా డెఫినెట్లీ రీసెంట్ కరెక్షన్ తర్వాత అట్రాక్టివ్ బై ఉంది. ఇట్స్ డిఫికల్ట్ సజెషన్ అండి, ఎందుకంటే అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ ఆయన మనం ఎప్పటి నుంచో ఇటు ఇన్వెంటరీ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి, డిస్కౌంట్స్ పెరుగుతున్నాయి, అందుకని చెప్పేసి కాస్త అండర్ వెయిట్ ఉండండి ఆటోమొబైల్ స్టాక్స్ ఎస్పెషల్లీ ప్యాసింజర్ వెహికల్స్ ఉన్న సెగ్మెంట్ లో అని చెప్పేసి అదే విధంగా అనుగుణంగా తగ్గినాయి. కానీ ఐ థింక్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రికవరీ ఈవెన్ ఇన్ టాటా మోటార్స్ ఇన్ షార్ట్ టర్మ్ అట్లీస్ట్. ఓకే రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే, అడగండి. నా పేరు సాయి సార్. సాయి, నా దగ్గర హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉన్నాయి సార్, 800లో 150 షేర్లు. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉన్నాయి మీ దగ్గర. ఏ రేట్లో కొన్నారు? 800 సార్. 800. 800? అవును సార్. ఓకే. నెక్స్ట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 680లో ఉన్నాయి సార్. ఓకే. ఈ రెండు ఉంచుకోవాలా అంటే వీటిపైన వ్యూ ఏంటి? వీటిపైన వ్యూ ఏంటి? రామకృష్ణ గారు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఏం చేయొచ్చు? 680లో కొన్నారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం 583 ఉందండి. స్టాక్ హోల్డ్ చేయొచ్చు. చాలా ఫైనాన్షియల్ కంపెనీస్ ఇట్లాగే కన్సల్టేషన్ అవుతూ ఉన్నాయి. మేబీ రేట్ కట్ తర్వాత ఈ స్టాక్స్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేయమని చెప్తాను. హ్యాపీయెస్ట్ మైండ్స్ అయితే 706 దగ్గర ఉంది. చాలా రోజుల నుంచి ఈ స్టాక్ కన్సల్టేషన్ టు నెగిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ 2 years దాటిపోయింది. ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ బాగలేదు. ఆల్ సపోర్ట్ లెవెల్స్ కట్ చేసి కింద ట్రేడ్ అవుతుంది. ఒక స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి మొన్న వచ్చిన ఫ్రైడే లో పాయింట్ స్టాప్ లాస్గా పెట్టుకొని హోల్డ్ చేయమని. ఓకే రైట్. మరొక హ్యాపీయెస్ట్ మైండ్స్ కుటుంబరావు హోల్డ్ చేయమంటారా? స్టాక్ అయితే వీక్ గా ఉందండి అండ్ 52 వీక్ లో దగ్గర ఉంది. బట్ కమెంటరీ అయితే వాళ్ళు పాజిటివ్ గా ఇస్తున్నారు, కానీ లాస్ట్ టైం మనం చూసాం ఒక షార్ప్ డౌన్ మూవ్ కూడా ప్రమోటర్స్ అనమాట అమ్మిన తర్వాత. నన్ను అడిగితే రియల్ స్ట్రెంత్ రావాలంటే స్టాక్ అరౌండ్ 740, 760 బ్యాండ్ క్రాస్ అయ్యి అక్కడ నిలబడాలి. ఈ Q3 రిజల్ట్స్ కి వెయిట్ చేసి ఆ రిజల్ట్స్ టైం అప్పుడు కనుక ఆ లెవెల్ పైన నిలబడితే హోల్డ్ అంటాను, బట్ అదర్వైజ్ ఎగ్జిట్ అనుకుంటాను. అదే నేను లాస్ట్ లైన్స్ లో చెప్పింది అదేనండి. ఫ్రైడే లో కానీ హోల్డ్ అయితేనే హోల్డ్ చేయమని చెప్తున్నాను. స్టాప్ లాస్ అయితే పెట్టుకోమని. ఓకే. 184 పాయింట్ల లాభం మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్. సెన్సెక్స్ 540 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 397 పాయింట్లు పెరిగింది. అలాగే మోస్ట్ ఆఫ్ ది సెక్టరల్ ఇండిసెస్ లాభాల్లో ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గానే ఓపెన్ అయింది. కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తుందని చెప్పాలి మిడ్ క్యాప్ ఇండెక్స్ పర్సంటేజ్ టర్మ్స్లో చూసినప్పుడు. సో మిడ్ క్యాప్స్లో ఏ స్టాక్స్లో యాక్షన్ ఉందో చూద్దాం. శ్రీరామ్ ఫైనాన్స్ పెరిగింది 1.2%. అలాగే ఎల్ఎన్టీ పెరిగింది అప్ టు 1%. ఫ్రెష్ ఆర్డర్ వచ్చింది అన్న ఒక వార్తతో. సో సెక్టర్స్లో ఇప్పుడే అంటున్నట్లుగా మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్ మనకు పాజిటివ్గా ప్రారంభమయ్యి గ్రీన్గానే ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవాళ నుంచి సెన్సెక్స్ నుంచి తప్పుకుంటోంది, అయినా కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. 2.5% అప్. నిఫ్టీ ఇప్పుడు 190 పాయింట్ల లాభంతో 195 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. టాటా స్టీల్, ట్రెంట్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ అనేది నిఫ్టీలో కనిపిస్తుంది. లూజర్స్ లిస్ట్లో ఇన్సూరెన్స్ స్టాక్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, పవర్ గ్రిడ్. సో ఇన్సూరెన్స్ స్టాక్స్లో ఈ ప్రీమియం మీద జిఎస్టీ తీసివేస్తారనే వార్త ఇంకా కన్ఫర్మ్ కాలేదు, వాయిదా పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరిగింది 1%. అడ్వాన్స్ డిక్లైన్స్ ఆల్మోస్ట్ 4:1 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. ఇక మిడ్ క్యాప్స్లో మనకు జేబీఎం ఆటో పెరిగింది. స్ట్రాంగ్ ఆర్డర్ వచ్చింది. ఐ థింక్ 350 బస్సులకు సంబంధించిన ఆర్డర్ రావడం చూస్తున్నాం. టెక్నో ఎలక్ట్రిక్ పెరిగింది 3%. జీ ఎంటర్టైన్మెంట్, ఫినిక్స్ మిల్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, జిందాల్ సా, టాటా స్టీల్, జ్యోతి సిఎన్సి, ఇంటలెక్ట్ డిజైన్, హిందాల్కో, జిందాల్ స్టీల్ ఇలా మనకు మెటల్ ప్యాక్లో ఒక మంచి గెయిన్స్ లాభాలు కనిపిస్తున్నాయి. పిరమల్ ఎంటర్ప్రైజెస్, దేవ్యాన్ ఇంటర్నేషనల్ ఇలాంటివి పెరిగాయి. జొమాటో సెన్సెక్స్లోకి వస్తుంది ఈరోజు నుంచి, డౌన్ 1.8%. జూబిలెంట్ ఇంగ్రేవియా, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, సిఈ ఇన్ఫో సిస్టమ్స్
మిందా కార్ప్, ఐసిఐసిఐ లొంబార్డ్, దీపక్ నైట్రేట్ ఇలాంటి స్టాక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంటున్నట్లుగా బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. 23,750 దగ్గర నిఫ్టీ కనిపిస్తోంది ఈ సమయంలో. రామకృష్ణ గారు, కొనొచ్చా అమ్మొచ్చా నిఫ్టీని? నిఫ్టీ ఈరోజు కనుక మన రెసిస్టెన్స్ 23,812 ఇచ్చామండి. 812 గ్రాస్ అయితే 812 క్రాస్ అయితే బై చేయొచ్చు. 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని 100 పాయింట్స్ టార్గెట్ కోసం ట్రై చేయొచ్చండి. ఈ రోజు హై వచ్చేసి 23,786 రికార్డ్ అయింది. సో దానికంటే అప్రాక్సిమేట్గా 30 పాయింట్స్ అబౌవ్ బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఓకే. ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్, ఇది మనకు ఫ్రైడే రోజు లిస్ట్ అయిన కంపెనీ. 5% పెరిగింది స్టాక్, 494. మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఈ కౌంటర్లో కనిపిస్తుంది. ఆన్ ది అదర్ సైడ్ రీసెంట్ లిస్టింగ్స్లో విశాల్ మెగామార్ట్ వీక్ అయిపోయింది. 100 రూపాయల కింద మనకు ట్రేడ్ అవుతోంది. 110, 112 వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసింది. సాయి లైఫ్ సైన్సెస్ స్టేబుల్గా ట్రేడ్ అవుతోంది. సో ఇలా మనకు న్యూ లిస్టింగ్స్ సినారియో కనిపిస్తోంది. ఓకే, ఇక ఈమెయిల్స్లోకి వెళ్దాం. సునీత అడుగుతున్నారు, కోల్ ఇండియా 470లో, ఎన్టీపీసీ 330లో ఉన్నాయి. కుటుంబారు రెండు హోల్డ్ చేయొచ్చా? రెండు హోల్డ్ చేయమంటానండి. డివిడెండ్ వర్క్ అనమాట. పిఎస్యూస్ అన్ని కూడా లాస్ట్ టైం ఎక్స్ డివిడెండ్ అయ్యి ఒక హై టచ్ అయ్యి అట్లా కరెక్ట్ అయినాయో చూసాం. ఎన్టీపీసీ వర్క్ అనమాట. ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ అయిన తర్వాత కూడా స్టాక్ లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. బట్ డెఫినెట్లీ బోత్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ మేబీ ఆన్ కార్డ్స్ కోల్ ప్రైజెస్ రివిజన్ కూడా అంటున్నారు అనమాట. వన్స్ జనవరి అట్లా దాటగానే రెండు హోల్డ్ అంటానండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే. రమేష్, పీటీసీ ఇండస్ట్రీస్ కొన్నారు 50 షేర్లు, 25% లాస్లో ఉన్నారట. క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. బహుశా ఆయన పీక్లో ఎంటర్ అయినట్లున్నారు. కొంచెం యావరేజ్ ఈ ప్రైస్ రేంజ్లో కూడా యావరేజ్ చేసుకోవచ్చు. రీసెంట్ వాళ్ళ ఎక్విజిషన్తో ఏదైతే యుఎస్ నుంచి జీఈ మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రాదనుకున్నామో అది ఈ యూకే ఎక్విజిషన్తో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది వస్తుంది ఇండియాకి. సో అందువల్ల హోల్డ్ చేయొచ్చు స్టాక్, ఇబ్బంది ఏం లేదు. నాగేశ్వరరావు తిరుపతి నుంచి, అకుమ్స్ డ్రగ్స్, సహస్ర ఎలక్ట్రానిక్స్ కరెంట్ ప్రైస్లో కొనొచ్చా? సహస్ర లాస్ట్ రిజల్ట్ బాగలేదండి. అది బాగుండదని అనుకున్నది, కానీ అనుకున్న దానికంటే కూడా ఇంకా బ్యాడ్ రిజల్ట్ రావటం చూసాం. రిజల్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి. కుటుంబంలో అకుమ్స్ డ్రగ్స్ కొనొచ్చా? కొనమని అంటానండి, ఎందుకంటే జనరల్ స్పేస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగర్ ప్లేయర్స్ అనమాట. అండ్ మేబీ యాజ్ ఎ కాంట్రా బెట్ కింద అయితే కరెంట్ లెవెల్స్ స్టార్ట్ అక్యుములేటింగ్ అంటాను. 1176 నుంచి ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు 584కి ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఓకే. తర్వాత ప్రహ్లాద, టీవీఎస్ మోటార్స్లో బోనస్ అనౌన్స్ చేశారు 4:1 నిష్పత్తిలో. బట్ సోఫా దేర్ ఇస్ నో క్రెడిట్ ఇన్ఫర్మేషన్. తెలియదండి, ఇవన్నీ కార్పొరేట్ డెవలప్మెంట్స్, మీరు బ్రోకర్స్తో కన్సల్ట్ చేయాలి. విద్యాసాగర్, ఆయన ఏషియన్ పెయింట్స్ కొందాం అనుకుంటున్నారు, ఈ టైంలో కొనుక్కోవచ్చా? ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఏషియన్ పెయింట్స్లోకి రావాలి వస్తుంది గారు, ఎందుకంటే కొంచెం కాంపిటీషన్ పెరిగింది. స్టాక్ కూడా కొంచెం కన్సాలిడేటెడ్లో ఉంది. ఓకే, ఆయన ఏ మీడియం టు షార్ట్ టర్మ్లో ఏదైనా ట్రేడింగ్ చేస్తానంటే ఈ స్టాక్ సూట్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ అయితే కనుక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్, కానీ ఏంటంటే లాస్ట్ 2-3 ఇయర్స్ స్టాక్ కన్సాలిడేషన్లోనే ఉంది, ఎందుకంటే ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్. సో ఇక్కడి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి బిర్లా కానీ అదర్ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో వాళ్ళ యొక్క మార్జిన్స్ అనేది ఇంపాక్ట్ అవడానికి ఉంది. కానీ ఏంటంటే యాజ్ అ మార్కెట్ లీడర్ one can accumulate the stock for long term. ఓకే. నరేష్ కుమార్ ఎస్ఐపి చేస్తున్నారట. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్, మోతిలాల్ మిడ్ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్, నిపాన్ మల్టీ క్యాప్, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, వీటిలో కంటిన్యూ చేయొచ్చు, ఏదైనా చేంజెస్. క్వాంట్ స్మాల్ క్యాప్ ఆపేయండి ప్రస్తుతానికి, ఎందుకంటే క్వాంట్ ఆల్ స్కీమ్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. పెర్ఫార్మెన్స్ ఎంత మాత్రం బాగలేదు, అట్లీస్ట్ లాస్ట్ 6 months నుంచి. కాబట్టి అది ఆపేసి మిగతావి మీరు కంటిన్యూ చేయండి, అన్ని బెటర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్లోనే ఉన్నారు. తర్వాత విజయ్ కృష్ణ, ఈయన కూడా మ్యూచువల్ ఫండ్సే. ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, అలాగే డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్, ఇవి పెర్ఫామ్ చేయట్లేదు కాబట్టి వీటి నుంచి లార్జ్ క్యాప్ మల్టీ అసెట్ ఫండ్స్లోకి షిఫ్ట్ కావచ్చా? 1 లార్జ్ క్యాప్ ఫండ్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఈ టైంలో బాగా ఎన్ఏవీలు తగ్గున్నాయి కాబట్టి తప్పకుండా మీరు వెళ్ళొచ్చండి. మీరు రాసిన హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్, ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్, ఇట్లా కంటిన్యూ చేయండి, వీటికి షిఫ్ట్ అయిపోండి. మీరు ఇంతకుముందు అడిగినటువంటి స్కీమ్స్ నుంచి
బట్ ఒక మల్టీ క్యాప్ లైక్ ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ మాత్రం తప్పనిసరిగా మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. చాలెట్ హోటల్స్ 1040లో కొన్నారట ఎన్వి కుమార్, 400 యూనిట్లు ఉన్నాయి, 400 షేర్లు ఉన్నాయి. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు చాలెట్ హోటల్స్. డెఫినెట్లీ హోల్డ్ అంటానండి. ఆల్ హోటల్స్ హోల్డ్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ గా ఉంది. ఈసారి ఫెస్టివల్ సీజన్, ఇయర్ అండ్ హాలిడే సీజన్ లో కూడా అనమాట రూమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రైజీగా ఉన్నాయి అండ్ రియలైజేషన్స్ బాగున్నాయి. అండ్ స్టాక్ కూడా 52 వీక్ హైకి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. డెఫినెట్లీ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ అంటాను. ఓకే, ఈరోజు ఇండియా సిమెంట్స్ ఒకటి 9% పెరిగింది. అలాగే జేబీఎం ఆటో కూడా 4% పెరిగింది. బ్రహ్మాజీ విజయవాడ నుంచి నిపాన్ ఫార్మా సెక్టరల్ ఫండ్ 1.5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు. 30% పెరిగింది. కంటిన్యూ చేయొచ్చా? దీని నుంచి ఏదైనా సెక్టర్కి మారచ్చా? అవసరం లేదండి, ఫార్మా యాజ్ ఎ సెక్టర్ విల్ డూ వెల్. ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ విత్ ఫార్మా ఫండ్ ఓన్లీ. దాని నుంచి ఇంకొక సెక్టర్ ఫండ్కి మారాల్సిన అవసరం అయితే లేదు. పిటి ఇంజనీరింగ్ గురించి అడుగుతున్నారు సుబ్బారావు. 150 షేర్లు ఉన్నాయి, 2 లక్షల ప్రాఫిట్ వచ్చింది. హోల్డ్ చేయొచ్చా? ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? పెట్టి ఎక్స్ట్రాడినరీగా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి, అందులో డౌట్ లేదనమాట. బట్ స్టిల్ ఇంకా కాస్త పొటెన్షియల్ అయితే ఉంది. బట్ పార్షియల్ ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోమని అంటాను. ఎందుకంటే స్టాక్ ఒకసారి 1500 ప్లస్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 1350 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. అండ్ స్లైట్లీ హయ్యర్ పిఈ జోన్ కూడా వెళ్ళింది. కానీ బేసికల్లీ వీళ్ళు చేసే వైండింగ్స్ ఇది కానీ ఇదంతా కూడా ఇప్పుడు భూమ్ లో ఉంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ బిజినెస్ కానీ ఇవన్నీ కూడా నేను అనుకోవటం ఒక ట్రైలింగ్ స్టాప్ అన్న పెట్టుకోవాలి, లేకపోతే పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఓకే, సో 195 పాయింట్ల లాభం నిఫ్టీలో కొనసాగుతోంది. ఒక మంచి ఓపెనింగ్ చూస్తున్నాం, చూద్దాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇది సస్టైన్ అయితే దెన్ మేబీ లాభాలు నిలబడే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్స్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.